హాయ్ ఫ్రెండ్స్. అహంకారం ఎంతటి పెద్ద సామ్రాజ్యాలనైనా మట్టిలో కనిపిస్తుందని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ టెక్నాలజీపై ఎప్పటికీ ఆధిపత్యం చెలాయించవచ్చని అమెరికా అనుకుంది. కానీ ఇటీవల జరిగిన సంఘటనలు అమెరికాకు వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు చూపించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ కంపెనీ ఎన్విడియా పేరు మీరు వినే ఉంటారు. ఇది మరెవరిదో కాదు, అమెరికాకు చెందిన కంపెనీయే. అయితే అమెరికా అహంకారం ఈ కంపెనీ కాళ్లకు కళ్ళం వేసింది. నిజానికి చైనా ముందుకు దూసుకెళ్లకుండా అడ్డుకునే ఉద్దేశంతో అమెరికా ప్రభుత్వం ఎన్విడియాను కంపెనీ దాని అత్యంత అధునాతన చిప్స్ను చైనాకు అమ్మకుండా గట్టిగా నివారించింది. చైనా ఈ చిప్స్ను ఉపయోగించి తమను అధిగమిస్తుందని అమెరికా భయపడింది. ఇక్కడే అమెరికా తన గోతిని తానే తీసుకుంది. అంతేకాదు, ఈ నిర్ణయం వల్ల అమెరికాకే కాదు, ఎన్విడియాకు కూడా అమెరికా తప్పుడు నిర్ణయాల వల్ల నష్టం జరుగుతుంది. అందుకే ఇద్దరి మధ్య పెద్ద వివాదం మొదలైంది. కానీ సరిగ్గా ఇక్కడే మన దేశానికి లాభం కలుగుతుంది. ఈ మొత్తం పరిణామంలో మన దేశానికి కలిగే ఆ లాభం ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకరికి లాభం రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో తమకే పెద్ద నష్టం కలిగింది అంటారు. అమెరికా విషయంలో సరిగ్గా అదే జరిగింది. చైనాను అడ్డుకునే ప్రయత్నంలో అమెరికా తనకే పెద్ద నష్టాన్ని కలిగించుకుంది. ఆ నష్టం కూడా చిన్నది కాదు. దానిని పూడ్చుకోవడానికి అమెరికా ఏం చేయాల్సి వస్తుందో చెప్పలేం. అసలు ఏం జరిగిందంటే, చైనా ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ఉద్దేశంతో అమెరికా ఎన్విడియా కంపెనీని దాని అత్యంత అధునాతనమైన చిప్స్ని చైనాకు అమ్మవద్దని స్పష్టంగా చెప్పింది. కానీ కథ ఇక్కడే మలుపు తిరిగింది. ఎన్విడియా 20 అనే కొత్త చిప్ను తయారు చేసింది. ఎన్విడియా ఇందుకోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. చైనాకు చెందిన అడ్వాన్స్డ్ కంపెనీ అయిన డీప్సీక్ దీన్ని కొనుగోలు చేయడానికి సిద్ధపడింది. కానీ సరిగ్గా అప్పుడే అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ ఒక టీవీ ఇంటర్వ్యూలో మా అత్యుత్తమ వస్తువులను చైనాకు అమ్మడం రెండవది కాదు, కనీసం 3వ స్థాయికి కూడా అమ్మమని అన్నారు. దీంతో చైనా కఠినంగా స్పందిస్తూ మాకు మీ చిప్స్ అవసరం లేదని తేల్చి చెప్పింది. చైనా అధ్యక్షుడు షీజిన్ తన కంపెనీలను సొంతంగా చిప్స్ తయారు చేసుకొని వాడమని ఆదేశించారు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి నష్టం కలిగింది? చైనాకు అసలు కాదు, అసలైన దెబ్బ తగిలింది అమెరికా కంపెనీ ఎన్విడియాకు. దాని షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. పెట్టుబడిదారులకు బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. ఫ్రెండ్స్, మన భారతదేశం అమెరికాల మధ్య ఇదే తేడా. అమెరికా ప్రతి చోట ఆంక్షలు, బెదిరింపులతో మార్కెట్పై నియంత్రణ సాధించాలని చూస్తోంది. కానీ మన దేశం మాత్రం ప్రపంచం యొక్క నమ్మకాన్ని గెలుచుకొని టెక్నాలజీ మార్కెట్లకు సహజ కేంద్రంగా మారుతుంది. ఈరోజు చైనా అమెరికా చిప్స్ను పక్కన పెట్టి సొంతంగా చిప్స్ను తయారు చేసుకుంటోంది. మన దేశం కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. మన ప్రభుత్వం సెమీ కండక్టర్ మిషన్ కింద బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తుంది. గుజరాత్, తమిళనాడులో చిప్ ఫ్యాక్టరీలు ఏర్పాటవుతున్నాయి. అంటే అమెరికా తన అహంకారంతో ప్రపంచాన్ని దూరం చేసుకుంటుంటే మన దేశం ప్రపంచానికి పెద్ద ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, అమెరికా సుంకాలు, ఆంక్షల ఆట ఎందుకు మొదలుపెట్టింది? ఫ్రెండ్స్, ట్రంప్ దీనివల్ల ఏమి ఆర్థిక వ్యవస్థలో బలోపేతం అవుతుందని వాదించారు. కానీ జరిగింది దానికి వ్యతిరేకం. కంపెనీలు నాశనం అవుతున్నాయి, డాలర్ బలహీనపడుతోంది, మార్కెట్లో నిరుద్యోగం పెరిగిపోతుంది. అంటే అహంకారానికి ఫలితంగా అమెరికా తాను తీసుకున్న గోతిలో తానే పడింది. కానీ మన దేశం, చైనా వంటి మిగతా దేశాలు తమ దారుల్లో ముందుకు సాగుతున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు అమెరికాకు తగిలిన అతిపెద్ద దెబ్బ గురించి మాట్లాడుకుందాం. అదే అమెరికన్ డాలర్. 2025 ప్రారంభంలో డాలర్ ఇండెక్స్ 129 పాయింట్ల వద్ద ఉంది. కానీ జూన్ వచ్చేసరికి అది 120 పాయింట్లకు పడిపోయింది. అంటే 1970ల తరువాత డాలర్కు ఇదే అతిపెద్ద పతనం. ఒకప్పుడు ప్రపంచానికి రారాజుగా డాలర్ ఉండేది. కానీ ఇప్పుడు పెట్టుబడిదారులు డాలర్పై నమ్మకం కోల్పోతున్నారు. ప్రజలు అమెరికన్ ఆస్తులను అమ్మి విదేశీ కరెన్సీలను స్వీకరిస్తున్నారు. కారణం స్పష్టంగా ఉంది. అది ట్రంప్ సుంకాల విధానం. అధిక పన్నులు విధించడం ద్వారా దిగుమతులు తగ్గి దేశీయ వ్యాపారాలు బలపడతాయని ఆయన అనుకున్నారు. కానీ వాస్తవం దానికి విరుద్ధంగా ఉంది. అమెరికా ఇప్పటికీ భారీ దిగుమతులు చేసుకుంటోంది. తేడా ఏంటంటే, కంపెనీలు ఖరీదైన ముడిసరుకుల కారణంగా నష్టాల్లో పడుతున్నాయి. దీనివల్ల ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పుడు మన దేశంతో పోల్చి చూద్దాం. అమెరికా ఆర్థిక వ్యవస్థ తడబడుతున్న చోట మన దేశం యొక్క ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ 700 బిలియన్ డాలర్లకు పెరిగింది. మన రూపాయి కూడా చాలాసార్లు బలంగా నిలబడింది.
ఒకవైపు ప్రపంచంలో డాలర్ కథ ముగుస్తుంటే మరోవైపు మన దేశం గ్లోబల్ సౌత్ దేశాలకు గొంతుగా నిలుస్తుంది. ఫ్రెండ్స్, సుంకాల వల్ల అమెరికా ఆదాయం 2024 మొదటి 6 మాసాల్లో సుమారు $50 బిలియన్ పెరిగింది. 2025లో అది $100 బిలియన్ పెరిగింది. అమెరికాకు పన్నుల రూపంలో రికార్డు స్థాయిలో డబ్బు వచ్చినా అమెరికా ప్రజలు సంతోషంగా ఉన్నారా అంటే సమాధానం లేదు. ఎందుకంటే పన్నుల భారం వారి నెత్తినే పడింది. వారు రోజువారీగా కొనే వస్తువుల ధరలు పెరిగాయి. అంటే ప్రజలు జేబులు ఖాళీ అవుతున్నాయి. నిరుద్యోగం నిరంతరం పెరుగుతోంది. అన్నట్లు ట్రంప్ తన సుంకాల వల్ల లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని వాదించారు. మే 2025లో సుమారు 1,44,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయి. జూన్లో 1,47,000 వరకు వచ్చాయి. కానీ జూలై వచ్చేసరికి ఈ సంఖ్య సగానికి పడిపోయి కేవలం 73,000 మాత్రమే మిగిలింది. ఆ తర్వాత ఈ డేటాను మళ్ళీ పరిశీలిస్తే జూన్లో కేవలం 14,000 నుండి 19,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని తేలింది. అంటే ఉద్యోగాలు సృష్టిస్తాయని చెప్పిన సుంకాలు చివరికి ఉద్యోగాలు తగ్గించే కత్తులుగా మారాయి. ఇక్కడే మన దేశం తెలివిగా వ్యవహరించింది. మన దేశం గుడ్డిగా సుంకాలను ఆశ్రయించలేదు. విదేశీ ఒత్తిడికి తలొగ్గి తమ ఆర్థిక వ్యవస్థను తాకట్టు పెట్టలేదు. బదులుగా మేక్ ఇన్ ఇండియా, PLI స్కీమ్ మరియు ప్రపంచ పెట్టుబడుల ద్వారా మన దేశం ఉద్యోగాలు సృష్టించుకుంటూనే తన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంటోంది. ఈరోజు అమెరికాలో కంపెనీలు మూతపడుతుంటే మన దేశంలో అపిల్సా నుండి మైక్రాన్ వంటి కంపెనీలు తమ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇటీవల చాలా తయారీ యూనిట్లు మన దేశంలో పెరిగాయి. అంటే ట్రంప్ సుంకాలు అమెరికా ఉద్యోగాలను నాశనం చేస్తుంటే ఆ ఉద్యోగాలు మన దేశం ఒడిలో వచ్చి పడుతున్నాయి. అమెరికా సుంకాల విధానం తనకే నష్టాన్ని కలిగించడం ఇది మొదటిసారి కాదు. 1980లో అమెరికా చక్కెరపై సుంకాలు విధించినప్పుడు ధరలు విపరీతంగా పెరిగి కోకాకోలా వంటి కంపెనీలు తప్పక చక్కెరను వదిలి హై ఫ్రక్టోజ్ సిరప్ను వాడాల్సి వచ్చింది. ఫలితంగా వినియోగదారుల జోబులు ఖాళీ అయ్యాయి. కంపెనీలు సమస్యలు పెరిగాయి. 2002లో అధ్యక్షుడు జార్జ్ బుష్ తమ పరిశ్రమలను రక్షించుకోవటానికి ఉక్కుపై సుంకాలు విధించారు. కానీ జరిగింది దానికి విరుద్ధం. ఉక్కు అవసరమైన ఆటోమొబైల్ నిర్మాణం వంటి పరిశ్రమల్లో ఉద్యోగాలు పోయాయి, లాభాలు తగ్గాయి. ఆ తరువాత ట్రంప్ మొదటి పాలనలో చైనాతో సుంకాల యుద్ధం మొదలుపెట్టారు. వాళ్ళు మన నుండి ఎంత పన్నులు వసూలు చేస్తే మనం కూడా అంత పన్నులు వసూలు చేస్తామనేది ట్రంప్ నినాదం. కానీ ఫలితం ఏమైంది? ధరలు పెరిగాయి, అమెరికా ఎగుమతులు తగ్గాయి. చైనా ప్రతిఘటించి తమ పరిశ్రమలను బలోపేతం చేసుకుంది. ఇప్పుడైతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అమెరికా సగటున 19% సుంకాలు పెంచుకుంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది? ట్రంప్ సుంకాల విధానం అమెరికా మరింతగా ముంచేస్తుందా? మన దేశం వంటి దేశాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొత్త ఆర్థిక అగ్రరాజ్యాలుగా ఎదుగుతాయా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.